హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈ మధ్యకాలంలో చాలామంది ఆస్ట్రాలజీ రిలేటెడ్ కంటెంట్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఆస్ట్రాలజీ కంటెంట్ మీద చాలామందికి అయితే మనీ వస్తున్నాయని, చాలామంది వాళ్ళకి సంబంధం లేని విషయంలో కూడా ఇలాంటి వీడియోలు చేస్తూ మనీ అయితే ఎర్న్ చేస్తున్నారు. చాలామంది ఒకరిని చూసి ఒకరు ఇలాంటి ఆస్ట్రాలజీ కంటెంట్ చేయడం వల్ల వాళ్ళ ఛానల్ అయితే సస్పెండ్ అవడమే జరుగుతుంది. దీని యొక్క ప్రధాన కారణం అయితే వాళ్ళు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ని సరిగ్గా పాటించకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. కొంతమంది ఛానల్ టర్మినేట్ అవ్వడానికి ప్రధాన కారణం ఈ విధంగా యూట్యూబ్ యొక్క రూల్స్ని సరిగ్గా పాటించకపోవడం. కొంతమందికి రీజన్ రావచ్చు, కొంతమందికి రిపిటేటివ్ రావచ్చు, ఇనాథానికి రావచ్చు. ఇలా సో మెనీ ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళ ఛానల్స్ అయితే రిజెక్ట్ అవుతున్నాయి. ఈ విధంగా చాలామంది ఆస్ట్రాలజీ కంటెంట్ చేయడం వల్ల చాలామంది ఛానల్స్ అయితే సస్పెండ్ అవుతున్నాయి. అదేవిధంగా వాళ్ళకి ఆల్రెడీ మానిటైజేషన్ అయినా ఆ మానిటైజేషన్ కూడా డిజేబుల్ అయితే అవుతుంది. ఈ విధంగా మానిటైజేషన్ డిజేబుల్ అయితే మళ్ళీ ఛానల్ తిరిగి తీసుకురావడం చాలా కష్టం. ఇలా ఎందువల్ల వస్తుందంటే చాలామందికి రీజర్ కంటెంట్ వస్తుందంటే వేరొక వీడియోలని, మ్యూజిక్లను, విధంగా వాళ్ళ యొక్క క్లిప్లను వాళ్ళ యొక్క అనుమతి లేకుండా విధంగా యూజ్ చేయడం వల్ల వాళ్ళకైతే వస్తుంది. ఎందుకంటే సొంతంగా క్రియేట్ చేయకుండా వేరే వాళ్ళని తీసుకురావడం అయితే ఇది రిస్క్తో కూడిన పనే. ఒకవేళ మీకు మానిటైజేషన్ అయినా తర్వాత మీకైతే రిజెక్ట్ అవుతుంది. అప్పుడు హ్యూమన్ రివ్యూకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇది మీ కంటెంట్ కాదని తేలి ఖచ్చితంగా మీ ఛానల్ అయితే రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇంకా చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రతిరోజు ఒకే రకమైన థంబ్నెయిల్స్, టైటిల్స్ మరియు ఒకే విషయాన్ని పదే పదే చెప్పడం వల్ల రిపిటేటివ్ కంటెంట్ అయితే ప్రధానంగా వస్తుంది. చాలామంది కంటెంట్లో వైవిధ్యం లేకపోవడం ఒక ఛానల్కి ప్రధాన కారణం. అంటే సేమ్ థంబ్నెయిల్, ఇది డే 15, డే 16 ఈ విధంగా చాలామంది సేమ్ థంబ్నెయిల్స్ని అయితే చేంజ్ చేయరు. డైలీ అదే థంబ్నెయిల్స్ పెట్టడం వల్ల వాళ్ళకి ఈ విధంగా రిపిటేటివ్ కంటెంట్ అనేది వస్తుంది. ఈ రిపిటేటివ్ కంటెంట్ కూడా చాలా డేంజర్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి తప్పుదో పట్టించే థంబ్నెయిల్స్, క్లిక్ బైట్ థంబ్నెయిల్స్ అంటారు వీటిని. అంటే మూఢనమ్మకాలను విపరీతంగా ప్రచారం చేయడం వల్ల ఈ విధంగా పెట్టడం వల్ల చాలామందికి ఈ విధంగా పెట్టే వాళ్ళకి ఇన్అథారిటీకి అందుకైతే వస్తుంది. అంటే వాస్తవాలకు దూరంగా ఉండే సమాచారం ఈ విధంగా ఛానల్ మూసివేయడానికి అయితే కారణమవుతుంది. ఈ విధంగా రాత్రి కోటేశ్వర్లు అవ్వడం ఎలా ఈ ఒక్క పరిహారం ఛానల్ని ఈ విధంగా ఫేక్ థంబ్నెయిల్ అంటే క్లిక్ బైట్ థంబ్నెయిల్ అంటే ఈ విధంగా పెడితే చాలామంది క్లిక్ చేస్తారు వ్యూవర్స్. విధంగా కేవలం వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంటర్నెట్లో దొరికే ఫోటోలను తీసుకొచ్చి వీడియోలు చేయడం వల్ల కూడా మానిటైజేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. యూట్యూబ్ ఇప్పుడు అనేది హ్యూమన్ వాల్యూ అంటే మనిషి యొక్క ప్రమేయాన్ని కోరుకుంటుంది. అంటే మీరు బ్యాక్గ్రౌండ్లో ఏ పిక్స్ అయినా వాడండి, ఖచ్చితంగా మీ వాయిస్ ఓవర్ అయితే ఉండాలి. అలా ఉంటే మీకు అయితే మానిటైజేషన్ అయితే ఇస్తుంది. యూట్యూబ్ నుండి మీకు మనీ కూడా వస్తాయి. అంతేకాని మీరు ఏ ఇమేజ్ డౌన్లోడ్ చేసి ఏ వాయిస్ యూజ్ చేయడం వల్ల మీకైతే మానిటైజేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. మీ ఛానల్ కూడా రిజెక్ట్ అయితే అయిపోతుంది. అదేవిధంగా యూట్యూబ్ యొక్క గైడ్లైన్స్ని పదే ఉల్లంఘిస్తే మీకు ఎటువంటి సమాచారం లేకుండా యూట్యూబ్ మీ ఛానల్ అయితే పూర్తిగా సస్పెండ్ చేసే అవకాశం ఉంది. దీనివల్ల ఇప్పటిదాకా మీరు పడిన కష్టమంతా మీకు బూడిదలో పోసిన పన్నీర్ అయితే అవుతుంది. చాలామందికి యూట్యూబ్ అయితే ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ఛానల్ అయితే వెంటనే టర్మినేట్ అయితే చేస్తుంది. తర్వాత మీరు ఎంత బాధపడినా కానీ, మీరు ఎన్ని అప్పీల్ వీడియోలు చేసినా కానీ మీకైతే రిజెక్ట్ అయితే అవుతుంది. మీకు ఛానల్ పర్మనెంట్గా ఉండాలంటే ఖచ్చితంగా మీరైతే ఫేస్ క్యామ్ వీడియోలు చేయడం వల్ల మీరైతే ఖచ్చితంగా మీ ఛానల్ అయితే పర్మనెంట్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఫేస్ క్యామ్ చేయడం ఇబ్బందిగా ఉంటే ఖచ్చితంగా మీరు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఇమేజెస్ యూజ్ చేసి ఖచ్చితంగా మీరైతే మీ ఓన్ వాయిస్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే మళ్ళీ మీరు ఒకవేళ రీజన్ కంటెంట్ వచ్చినా మీరు అప్పీల్ చేసేటప్పుడు మీరు మీ వాయిస్తో అప్పీల్ చేస్తే యూట్యూబ్ ఇది మీ ఓన్ కంటెంట్ అని గుర్తించి ఖచ్చితంగా మీ ఛానల్ మీకైతే బ్యాకప్ అయితే ఇస్తుంది ఖచ్చితంగా. అదేవిధంగా మీరు వాయిస్ ఒకళ్ళు ఇచ్చి అప్పీల్ వీడియో వేరే ఒకళ్ళు ఇచ్చినా అలాగైనా రిజెక్ట్ చేస్తుంది. అదేవిధంగా కాపీరైట్ లేని మ్యూజిక్ వాడండి, టైటిల్స్లో మంచి టైటిల్స్ పెట్టండి, గైడ్లైన్స్ని పాటిస్తూ కంటెంట్ చేస్తే మీ ఆస్ట్రాలజీ ఛానల్ అయితే మీకైతే సురక్షితంగా ఉంటుంది. అదేవిధంగా మీకు మంచి ఆదాయం కూడా ఈ ఆస్ట్రాలజీ ఛానల్ నుంచి అయితే మీకు మంచి ఆదాయం కూడా ఉంటుంది. ఈ విధంగా మీ ఛానల్ కూడా ఈ విధంగా రివ్యూజ్ కంటెంట్ కానీ, రిపిటేటివ్ కంటెంట్ కానీ, ఇనాథారిటీ కంటెంట్ కానీ వస్తే ఖచ్చితంగా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఖచ్చితంగా నేనైతే మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న ఐ బటన్ మీద క్లిక్ చేసి ఐ పాయింట్స్ అయితే ఇవ్వండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఆస్ట్రాలజీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.